హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఎన్టీఆర్ వర్సెస్ వైఎస్ఆర్ 24 గంటల్లో 2 సినిమాలు. ఈ సినిమాల విశేషాలేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. రాజకీయంగా ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి పోటీ లేదు. ఇద్దరు 2 తరాలకు చెందిన వారు. వాళ్ళ జమానాలో రాజకీయాలపై తమదైన ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ ఇద్దరు ప్రముఖుల జీవితాలు ఒకేసారి వెండితెరపైకి రావడం, అవి 24 గంటల వ్యవధిలో థియేటర్లోకి రావడం కాకతాళీయమైతే కాదు. పైకి చెప్పకపోయినా ఎన్టీఆర్ బయోపిక్ యాత్రా సినిమాల మధ్య ఎప్పటి నుంచో పోటీ నడుస్తుంది. మేకర్స్ దీనిపై రియాక్ట్ అవ్వకపోయినా జనాలు మాత్రం ఖచ్చితంగా ఈ 2 బయోపిక్స్ ను కంపేర్ చేసి చూడడం ఖాయం. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ వర్సెస్ వైఎస్ఆర్ అన్నట్లు తయారైంది బాక్సాఫీస్ వార్. ఎన్టీఆర్ మహానాయకుడి సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లోకి వస్తుంది. ఇందులో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి చూపించబోతున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడం నుంచి పార్ట్ 2 స్టార్ట్ చేస్తారు. ఎక్కడ ముగించారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అటు యాత్ర సినిమాలో మాత్రం వైఎస్ఆర్ జీవితాన్ని చూపించడం లేదు. వైఎస్ఆర్ కి ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమాని తెరకెక్కించారు. పేరుకు పాదయాత్ర కాన్సెప్ట్ అయినప్పటికీ సినిమాలో రాజకీయాలే చూపిస్తున్నారు. సో 24 గంటల వ్యవధిలో థియేటర్లోకి రాబోతున్న ఈ 2 సినిమాల్లో ఏది ఆడియన్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందో చూడాలి మరి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.